హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మసాలా గుగ్గుళ్ళు అలాగే రసం బొబ్బర్లతోటి చేశానండి. ముందు రోజు నైటు నేను 2 కప్స్ అనేది బొబ్బర్లు నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ బాగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో బొబ్బర్లు వేసుకొని రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసుకొని విజిల్ అనేది ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పట్టుకున్నానండి. ఇలా విజిల్ పోయిన తర్వాత తీసేసుకొని వీటిని స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రసానికి ఈ వాటర్ కావాలి కదా, అందుకని వీటిని నీళ్ళు అనేది వంపేసుకుంటున్నాను. కొద్దిగా గుగ్గులు కూడా నేను తీసి పెట్టుకుంటున్నాను. ఈ గుగ్గులు అయితే నేను రసంలోకి తీసి పెట్టేసుకున్నానండి. ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం గుగ్గులు మసాలా చేసుకోవాలి కదా, దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ధనియాలు, ఒక 4 వెల్లుల్లిపాయి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. మనము ధనియాలు వెల్లుల్లిపాయి పేస్ట్ చేసుకోవాలి కాబట్టి వీటిని దంచుకుంటున్నాను. దంచుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. మనకైతే మసాలా గుగ్గులు చేయాలి కదా, దానికి నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వీటిని మనము బాగా వేయించేసుకొని మీడియంగా వేయించేసుకొని కరివేపాకు వేసుకొని గుగ్గుళ్ళు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ గుగ్గుళ్ళు అనేది మనకి కొంచెం ఆయిల్ పట్టేంత వరకు మనం ఒక 5 మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ ఇందులో వేసి కొంచెం కారం వేసి రుచికి సరిపోతే మీరు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సరిపోలేదంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకున్నాను. ఇంతే, రెడీ అయిపోయింది మసాలా గుగ్గుళ్ళు అయితే. ఇది పక్కన పెట్టేసుకొని రసానికి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా రసం చేసుకొని మంత్లీకి ఒక్కసారి తిన్నాము అని అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో వాటర్ పోసుకొని టమోటాలు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈలోపు మనం తీసి పెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, అది ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని మనము టమోటాలు అయితే ఉడికాయి, స్టవ్ ఆపేసుకొని ఇలా మీ దగ్గర ఆనియన్ కట్టర్ ఉంటే ఆనియన్ కట్టర్ తోటి మీరు ఇట్లా ఫైన్ పేస్ట్లా చేసేసుకొని కొందులో వాటర్ పోసేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బొబ్బర్లు గుగ్గుళ్ళు, అది కూడా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే తిరగమాత పెట్టుకుందాము. ఒక బాండలు పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం ఇంగువ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దాంట్లో పసుపు, అలాగే కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రసంలో బాగా కలుపుకోవాలండి. మనకి వేగిన తర్వాత ఫ్రై అనేది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ రసంలో మనం తిరగబోసుకోవాలండి. కొంచెము రసం పొడి వేసుకొని ఇలా వేసేసుకొని మనము ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసేసుకొని 5 మినిట్స్ మరిగించామంటే రసం అనేది అయిపోతుందండి. ఈ అలసంద గుగ్గులు అనేది చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.